భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అశ్వరావుపేట పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో ముఖ్య అతిథిగా అశ్వరావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా అశ్వరావుపేట పట్టణ కేంద్రంలో గిరిజన వస్త్రధారణతో కోయ డాన్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పట్టణంలోని కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో ఆదివాసీ జాతి సంస్కృతిని రక్షించుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని అభిప్రాయపడ్డారు. దినోత్సవం సందర్భంగా మరి ఆదివాసులందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే ఈ ఆదివాసుల ప్రపంచ దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మరి ఇక్కడ కొమరం భీం గారికి నివాళులర్పించడం, ఆ రకంగా ప్రతి సంవత్సరం ఆదివాసులంతా ఐకమత్యంగా ఉండాలనే కోరిక మేరకు ఆదివాసులంతా ముందు మరి అన్ని రంగాల్లో ముందుకెళ్ళాలని, ఏ ప్రభుత్వాలున్నా మన ఆదివాసుల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఈ ఆదివాసులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే 1982లో 29 మంది మానవతావాదులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనాలపైన రీసెర్చ్ చేసి దానిలో ఆదివాసీ తెగ కనుమరుగవుతుంది, అసలు వీళ్ళ యొక్క విధి విధానాలు ఏంటిదనేది చూసిన తర్వాత చూస్తే అడవులు, భూమి, నీరు, స్వేచ్ఛ, స్వతంత్రం గురించి వాళ్ళు ఇండివిజువల్గానే కదా ఒక ప్రాంతంలో నివసిస్తున్నారు. కొన్ని సంవత్సరాలకి వాళ్ళు అంతమొంచేటట్టు ఉంది ఆ జాతి. అందు గురించే మేధావులందరూ కలిసి వీళ్ళకి ప్రపంచ లెవెల్లో కూడా గుర్తింపిచ్చి వాళ్ళని ఆగస్టు 9న జెనీవాలో ఈ యొక్క సమావేశం జరిపి గుర్తించి నేటి వరకు కూడా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నేటి వరకు కూడా రాష్ట్రాల్లో, దేశంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుతున్నారు. సంతోషం. అలానే వాళ్ళ హక్కులతో కూడా కాపాడాలని ఈ విధంగా మేము తెలియజేస్తాం. చిత్తూరు జిల్లా కుప్పంలో సూపర్ స్టార్ మహేష్ బాబు